నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ పుట్టినటువంటి వాడు ఈశ్వరారాధనం చేసి తరించడానికి తన పూజామందిరంలో పెట్టుకున్నటువంటి మూర్తితో స్వామితో అనుబంధం పెంచుకోవాలి. అందుకే మన వాళ్ళు స్తోత్రం చేస్తే ఒక మాట చెప్తారండి, భగవంతుడిని నువ్వు చాలా గొప్పవాడి చాలా గొప్పవాడి చాలా గొప్పవాడి అని స్తోత్రం చేయడం కాదు. ఎంత మాట అన్నారంటే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఈశ్వర నువ్వెవరివో తెలుసా? త్వమేవ మాత, మా అమ్మవి నువ్వే. పితా త్వమేవ, మా నాన్నగారు నువ్వే. మా బంధువులు నువ్వే, మా స్నేహితులు నువ్వే, మా డబ్బు నువ్వే, మా సర్వస్వం నువ్వే అని ఊరుకోలేదు. శంకరాచార్యులు వారు అన్నారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. పార్వతీదేవి మా అమ్మ, శంకరుడు మా అయ్య. వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అన్నారు. నృసింహ శతకకర్త అన్నాడు, నిలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీద కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము, తోయజాక్ష నీపాద తులసిదళము రోగములకౌషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు, స్వామి నువ్వు మా తండ్రివి, కమలవాసిని మమ్ము కన్న తల్లి, పద్మములో కూర్చున్నటువంటి పద్మావతీదేవి మా అమ్మ. ఈ అనుబంధం ఉండాలి భగవంతుడితోటి. మాకు భయం ఏమిటండి, మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మ ఉంది, నాకు భయం ఏమిటంటే అనగలగాలి. నారదుడు అన్నాడు నిన్నటి రోజున అలాగా అరణ్యంలోకి వెళ్ళి, నాకు భయం ఏమిటండి, ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు కదండి లక్ష్మీనారాయణులు అన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. నీకు ఆ పూనిక ఉండాలి. పూనిక ఎప్పుడు? విశ్వాసమునకు భక్తి అని పేరు. లేని రోజున ఎంత రొట్ట వేస్తే ఉపయోగం ఏమిటి? ఆ పూనిక ఉన్నదా? ఉన్నది. ఏమిటి గుర్తు? ఈ అనుబంధంతో ఇంతమంది గాంధీవం ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు, చేత గదది ధరించి తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించగలిగిన భీమసేనుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, అజాతశత్రువైన ధర్మరాజు ఉన్నాడు, 5గురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు. 5గురి మామగారుల కాళ్ళు పట్టుకోలేదు. నీ వాళ్ళు నిన్నేం రక్షిస్తారు? నువ్వు మా మామగారు అంతవాడండి, మా బావగారు ఇంతవాడండి, మా మరిది గారు ఇంతవాడండి అని స్తోత్రం మాని, నీ రక్షణ ఎక్కడుందో తెలుసా? నీ ఇంటి ఈశాన్య దిక్కునుంది. నీ స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని మా బావగారి గురించి ఎందుకంటే అనవసరం అనకు. మీ బావగారిని భగవంతుడిగా చూసుకో, కానీ లోపల పూనికతో మాత్రం ఈశ్వరుడికి శరణాగతి చేయడం నేర్చుకో. వాడు నీకు రక్షకుడు, అన్యులు రక్షకులు కారు. అందుకని ఆవిడ పాండవుల్ని ప్రార్థన చేయలేదు, కృష్ణుడిని ప్రార్థన చేసింది. చెల్లెలి కోడల ఎన్నో తరంలోదండి ఉత్తర? పాండవుల యొక్క కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర, అంటే కోడలు. కాబట్టి పాండవుల యొక్క తర్వాత తరంలోది ఉత్తర. కానీ ఈశ్వరానుగ్రహము, ఇంటి రక్షణ ఎక్కడ ఉంటుంది? వంశం నిలబడడం ఎక్కడ నిలబడుతుందంటే, ఇంటికొచ్చిన కోడలికి ఉన్న భక్తి యందు వంశము నిలబడడం అన్నది ఉంటుంది. కోడలు తీసుకొచ్చే కట్నం, కోడలికి వెనకాల ఉన్నటువంటి పరివారం, కోడలకు వచ్చిన ఇంగ్లీషు, కోడలకున్న సీరియల్ నాలెడ్జి, కోడలకున్నటువంటి టీవీ నాలెడ్జి క్రైటీరియాగా తీసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే, ఆ తర్వాత అత్తకి కోడలకి పడకపోయి వీధిలోకి వచ్చి అల్లర్లు పడిపోతే వచ్చిన ఇబ్బంది అంటే ఉపయోగం ఏముంది? కోడల్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇంటి పూజా మందిరాన్ని నిలబెట్టుకోగలదా? ఇది పెద్ద కోడలికి లేదా కోడలికి నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి. దీన్ని పరంపరాగతంగా నడపగలిగిన సంస్కారము పుట్టింటి యందు పెంపొందించుకుని వస్తోందా లేదా? అందుచేత ఇది కావాలి. సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా? మంచి మర్యాదలతో నిలబడుతుందా? ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందా? నీ వంశాన్ని నిలబెడుతుందా? ఎక్కడుందండి వంశానికి రక్షణ? అందుకని కృష్ణుడి పాదాల మీద పడి, నీదు చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భల్లాగ్నినంచి శిశువు బ్రతికింపగదే అంది. పోతన గారు అన్నారు, ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా ఆ రోజున అన్నారు. సకల ప్రాణి హృదంతరాలమున భస్వజ్యోతి అయ్యుండు ఈశ్వరుడు అచ్యుతుడు, చిత్కలుండు అచ్యుతుడై ఎడన్ చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి విరటజా గర్భంబున కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్లీలతో. ఎంత గొప్ప పద్యం వేశారో చూడండి.
ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడయ్యడన్. అచ్యుతుడన్నారు. అచ్యుతుడంటే ఏ పరిస్థితులలో ఏ కాలములో కూడా తన యొక్క స్థానము నుండి భ్రంశమును పొందనివాడు. అటువంటి వాడు ఆయన ఎక్కడుంటాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు. భా అన్నది కాంతి, జ్ఞానం. అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్న భావనలను అర్థం చేసుకోగలిగిన వాడు. ఇంతమంది మామగారులు ఇక్కడున్నా రక్షించడం అన్నది మాత్రం ఆయన నుంచే రావాలి. వీళ్ళు రక్షించిన ఆ రక్షణ శక్తి ఈయన నుంచే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లుంటే పంపులోంచి వస్తాయి. పంపు నీళ్ళు అక్కడ లేకపోతే పంపులోంచి ఏమొస్తాయి? అందుకని ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడుంది మెయిన్ సెంటర్ అని పట్టుకుంది. ఇది తెలుసుకున్నాడు స్వామి. ఎలా తెలుసుకున్నాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండచ్యుతుడు అంటున్నావేమో. సూక్ష్మకళుండ్ మంత్రపుష్పం చెప్పేసింది. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. వడ్డుగింజ పెట్టుకుని ఇలా గీరితే మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తుంటాడు. సూక్ష్మకళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై అంగుష్టమాత్రుడైపోయాడు. బొటన వేలంత వాడైపోయాడు. ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు. అక్కడ ఉత్తరా గర్భంలోకి వెళ్ళిపోయాడు. బొటన వేలంత వాడై ఉన్నాడు. పట్టు పీతాంబరం కట్టుకున్నాడు. చతుర్భుజుడయ్యాడు. చేతిలో చక్రం పట్టుకున్నాడు. ఒక చేతితో గదని ఇలా తిప్పుతున్నాడు. ఇలా గదని తిప్పుతున్నవాడు ఎంతున్నాడు? బొటన వేలంతున్నాడు. కడుపులో పడుకున్న పిండమేమంటోంది? అమ్మ బాబోయ్, అగ్నిహోత్రం వచ్చేసింది, నన్ను ఇది కాల్చేస్తోంది, నన్ను రక్షించేవాడెవడు, నేను మొర పెడితే ఎవరికి వినపడుతుంది, గర్భంలో ఉన్నాను అని ఏడుస్తోంది. ఈయన ఆ పిండానికి ఎదురొచ్చాడు. ఎవరు వేశాడు? అశ్వత్థామ వేసేశాడు మళ్ళీ బ్రహ్మాస్త్రం. ఎవరిని చంపడానికి? ఇంకా కడుపులో మంట మిగిలిపోయాడు. ఒక్క నలుసు ఉత్తరాగర్భంలో ఆ పిండము సంహరింపబడాలని వేసేశాడు. వచ్చేసింది లోపల ఉన్న పిండం మీదకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ? ఉత్తరాగర్భమునందు పెరుగుతున్నటువంటి పిండము యొక్క ముందు భాగమునందు అంగుష్టమాత్రుడై నిలబడ్డాడు. గదని తిప్పుతున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి. ఇదో గొప్ప మాట. వైష్ణవమాయని ప్రకటించాడు. ఒక్కసారి తన తేజస్సుని చూపించాడు. ఎక్కడ? ఉత్తరాగర్భంలో. ఎవరికి కనపడుతోంది? పిండమునకు తప్ప ఎవరికి కనపట్టాలా? ఉత్తరకి కనపట్టాలా, పాండవులకి కనపట్టాలా, లోకమునకు కనపట్టాలా. అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు ఈ లీల. తాను బయట అలా నిలబడున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై. కురు సంతానం అంటే వేరోట అనుకోకండి. కౌరవులంటే కురువంశంలో వాళ్లే పాండవులును కౌరవులు కూడా. అందుచేత కురు సంతానార్థి అయి అడ్డమై పాండవుల వంశము నిలబడడం కోసమని తాను పిండమునకు ఎదురెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుంచి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడి ఇంకా సరిగా అమరని 2 చేతులతో ఎంత అందగాడురా, బొట్టన వేలంతున్నాడు. పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తకుడై మా అమ్మ కడుపులోకొచ్చి అంతటి అగ్నిహోత్రాన్ని తాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రము చెయ్యడము చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానమైపోయాడు. కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. అశ్వత్థామ చేత విడువబడనటువంటి బ్రహ్మాస్త్రము నుంచి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తాను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇది సూతుడు చెప్పన్నాడు. చిత్రంగా ఉందా ఈ మాట? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నావా? నీకు మొట్టమొదటి చెప్పాను కదా 22 అవతారాలు. 22 అవతారాలలో మొట్టమొదటి అవతారం ఇది. అన్నీ అందులోంచి వచ్చే ఉన్నది నారాయణుడు. అందులోంచి నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన వాడి తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప. పుచ్చేసుకున్నాడయా. అందుకు నా తేజస్సుని తనలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది పాండవులు చేయగలరా? కృష్ణుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఇప్పుడు అనుసంధానం చేయండి. ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు చంపేయి అన్నాడు. అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను 18 అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఏమిటో. కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదనుకున్నాడు. తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు. అది ధర్మము కాదు. గురుపుత్రుడు, బ్రాహ్మణుడు.
అని వదిలిపెట్టేశాడు. ద్రౌపది వదిలిపెట్టేసింది. ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఎవ్వడూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు, కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా? నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఉత్తరాగర్భమునందు చెనకబడుతున్నటువంటి పిండమును దహింపబోతున్నటువంటి అగ్నిహోత్రమును తన యొక్క తేజస్సులో నింపుకుని రక్షించినటువంటి పరమాత్మ పాదములు స్మరించి కృష్ణాని నోరున్నందుకు అంటే నిన్ను రక్షించడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అందుకని నీ యందు భక్తిని పాదుకొలపగలిగినటువంటి ఒక గొప్ప లీలని ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఇది ఎలా చేశాడు? ఆ వెలుతురిని తనలోకి తీసుకోవడం పెద్ద కష్టపడిపోయి అల్లరైపోయి చేయలేదుట. చాలా హేళగా చిరునవ్వు నవ్వుతూ ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తాను పుచ్చేసుకున్నాడు. పిండం అలా చూస్తూ ఉండిపోయింది. రేపటి రోజున ఇంద్రుడి గారి పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ఆఖ్యానం. అందుచేత అటువంటి స్థితిలో రక్షణ చేశాడయా కృష్ణ భగవానుడు. ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయా, నా పిండము రక్షింపబడింది, పాండవ వంశము రక్షింపబడిందని పొంగిపోయింది. పొంగిపోతే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదండి. ఎవరు చెప్తారు? మనం అయితే ఏమంటాం, చాలా థ్యాంక్స్ అండి బాబు, నిజంగా చాలా గొప్ప పని చేశారు, వచ్చే ఆదివారం నాడు మీకు పార్టీ ఏర్పాటు చేస్తాను సార్, లేకపోతే 1,00,000 తులసి ఏర్పాటు చేస్తాను సార్ అని కదా మనం అనాలి. ఇలాంటి మాటలు ఎంత లూజ్ అంటారే ఇంగ్లీష్లో, ఎంత హేయంగా ఉంటాయో. అసలు స్తోత్రం అంటే ఏమిటో, అసలు భగవంతుణ్ణి కుంతీదేవి ఆ రోజున ఏమని ప్రార్థన చేసిందో, నిజంగా కుంతీదేవి స్తోత్రము వింటే ఓహో ఇదనమాట మన జీవితంలో నేర్చుకోవలసిన పద్యాలు, మనం చెప్పుకోవలసిన పద్యాలు. ఇది స్తోత్రం అంటే, ఇది కృతజ్ఞత అంటే, ఇది జీవితం అంటే ఎలా బ్రతకాలో చూపిస్తుంది కుంతీదేవి. చేస్తుంది ప్రార్థన రేపటి రోజున అవసరిద్దురు కానీ. ఎందుకంటే ఇప్పుడు నేను మొదలు పెడితే అది పూర్తవుతుందని నాకు నమ్మకం లేదు, 10 అయిపోతుంది. అందుకని రేపటి రోజున దాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. కానీ భీష్మ ఏకాదశి నాడు తల్లి సరస్వతీ రూపురారైనటువంటి వాణిగారు మీకు అందరికీ ఇటు శారదాదేవిని ఇటు పోతన గారిని మధ్యలో కృష్ణాష్టకం ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఆ రోజు చాలా గొప్ప రోజు కనుక ఆ రోజున భీష్మాచార్యుల వారి జీవితం, అది భాగవతాంతర్గతం కాకపోయినా భీష్ముడి జీవితాన్ని అనుసంధానం చేసి భీష్మస్తుతి చేస్తాడండి మహానుభావుడు యుద్ధభూమిలో. ఆ స్తోత్రం చెప్పి ఆ భీష్మ ఏకాదశి నాడు కానుకగా దాన్ని పంచిపెడతాం. ఆ రోజు నుంచి మీకు చేతిలో ఉంటాయి. అప్పటి వరకు ఇంత మనం చెప్పుకుని ఆయన గురించి ఒక్క స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం కృతజ్ఞులం అయిపోవండి. ఆర్తితో చక్కగా కృష్ణుడి మీద అష్టకం చెప్పుకొని బయలుదేరతాం. ఇదే మనని రక్షించేది ఏదైనా ఉంటే ఉత్తరని రక్షించలా. అందరూ అనండి, వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం సతీ పుష్పసంకాసం హారనూపురశోభితం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం భక్తి పింఛావసూరాంగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం పుల్లపద్మపద్మాక్షం నీలజీమూత సన్నిభం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర శిశోభితం పీతాంబర శిశోభితం అవాప్త తులసీగంధం అవాప్త
తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం కుంకుమాంకితరక్షసం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం నం వందే జగద్గురుం శ్రీవత్సాకం శ్రీవత్సాకం మహోరస్కం మహోరత్నం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రదళం దేవం కృష్ణం వందే జగద్గురుం నం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ప్రాతయుద్ధాయవత్యేత్ కోటి జన్మ కృతం పాపం కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. మరణేన వినశ్యతి. అంత గొప్ప అష్టకం అండి అష్టకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.